మీకు ఫస్ట్ నమ్మకం వచ్చిందా? అంటే పిఆర్పి చేస్తే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయన్న నమ్మకం ఉన్నదా అది మీకు? టీవీలో చూసినాక నమ్మకం వచ్చి ఎవరి దగ్గర అడగలేదు, వచ్చి ఓకే. జాయిన్ అయినాను. వెంటనే అప్పుడే చేసుకున్నాను. మొత్తానికి అమ్మ వచ్చేసేసి కేరళ నుంచి వచ్చారు, ఇక్కడే సెటిల్ ఇక్కడే అయిపోయారు. సెటిల్ సో మామూలుగా మీరు ఎక్కువ అటు సైడ్ ఆయుర్వేదం ట్రీట్మెంట్ ఎక్కువ అదే నమ్ముతా ఆయుర్వేదం కూడా 6 months తీసుకున్నాను, అయినా యూజ్ లేదు. యూస్ లేదు అని. కానీ 4th stage నుంచి 3rd stage కి వచ్చింది. ఓకే ఓకే. ఫోర్త్ అట్లా. నుంచి థర్డ్ 4 అది చేసినదికి 3rd stage వచ్చింది. కానీ పెయిన్ అయితే అట్లే ఉంది. పెయిన్ అయితే తగ్గలేదు. ఆ. అంటే డాక్టర్ సుధీర్ గారు చూసి మీకు ఆపరేషన్ వద్దు, ఇది చెయ్యొచ్చు అన్నారు. అందుకే చేసుకున్నాను. ఓకే. ఇప్పుడు మంచిగానే ఉన్నాను. అమ్మ ఇప్పుడు పిఆర్పి చేశారు కదా, ఈ పిఆర్పి తర్వాత ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారమ్మా? ఎక్సర్సైజ్ చేసుకోవాలి, ఆహా. ఏం బయట పోకూడదు, స్టెప్స్ ఎక్కకూడదు, ఎక్కడ ఓకే, పోకూడదు. ఓకే. అంటే అందుకే 4 months నుంచి నేను ఇంట్లోనే ఉంటున్నా. ఓకే ఓకే. ఎన్ని రోజుల వరకు ఇట్లా బాగుంటదని అడిగారా సార్ని? సార్ చెప్పారు, ఇక ఏం రాదు, ఆ, ఆ. ఇంకా మీరు అట్లా ఏదన్నా వస్తే అప్పుడు రాండి, లేకుంటే ఏం అవసరమే లేదు అన్నారు. ఓకే. మొత్తానికి 75 years గిరిజమ్మ గారు మళ్ళీ ఒక 30 years వెనక్కి వెళ్ళిపోయారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.